హాయ్ ఫ్రెండ్స్, నేను మీ క్రియేటివ్ జిల్లాని. ఈ వీడియోలో చూడండి, ఫుల్ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్కి చూడండి, మన వాటర్ పైప్ కనెక్షన్ ఇవ్వాలంటే ట్యాప్కి చూడండి ఇటువంటి అడాప్టర్ మనం వాడాల్సి వస్తుంది. చాలా మంది అడాప్టర్ బిగించడానికి చాలా కష్టపడుతుంటారు. చూడండి, అంత కష్టం లేకుండా ఈజీగా మనం బిగించుకునే విధంగా చూడండి నాకు అడాప్టర్ తెచ్చాను. చూడండి, ఇటువంటి బిగించుకుంటే చూడండి ఏ ప్లంబర్ ఎలక్ట్రిషియన్ అవసరం లేకుండా మీరే బిగించుకోవచ్చు. ఇప్పుడు నుంచి ఇది అవసరం లేదండి, దీంతో మనం ఈజీగా బిగించుకోవచ్చు. ఏ విధంగా బిగించుకోవాలో వాటర్ కారకుండా మనం చాలా సింపుల్గా చూపిస్తాను. ఆ విధంగా మీరు బిగించుకోవచ్చు. పదండి ఎలా బిగించాలో చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, చాలా మంది దగ్గర ఆటోమేటిక్ వాషింగ్ మిషన్ ఉంటుంది. చూడండి, ఇల్లు మారుతూ ఉంటారు, బాడీ ఇంట్లో ఉంటారు, ఇల్లు మారుతూ ఉంటారు. అక్కడక్కడ మనకు చూడండి వాషింగ్ మిషన్ మనకు వాటర్ ట్యాప్ కనెక్షన్ చూడండి చాలా ఇబ్బంది పెడుతుంటే వాటర్ కారుతూ ఉంటుంది. ఇటువంటి అడాప్టర్ మనం బిగించుకుంటే చూడండి అటువంటి ప్రాబ్లం వస్తుంది మనకు. ఈ అడాప్టర్ ఇంకా అవసరం లేదండి. మనం చూడండి కొత్తగా వచ్చింది మార్కెట్లో. చూడండి, ఇటువంటి వాషింగ్ మిషన్ వాటర్ ట్యాప్ అడాప్టర్ మీకు చూడండి ఎలక్ట్రిషియన్ షాప్లో ఈజీగా దొరుకుతుందండి. దొరకకపోతే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, అక్కడ మీరు క్లిక్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు. అమెజాన్లో దొరుకుతుంది. మీరు ఏం చేస్తారంటే చూడండి, దీన్ని ఫోటో తీసుకోండి. ఈ విధంగా దీన్ని ఫోటో తీసుకొని కావాలంటే మీరు షాప్లో చూపించి తీసుకోవచ్చు. చూడండి, ఇది వచ్చి మనకు కాస్ట్ వచ్చి చూడండి, ఇది 150 నుంచి మనకు 100 రూపాయలు పడుతుంది. నేనైతే 100 రూపీసే, ఇక్కడ 120కి అమ్ముతున్నారు, ఒక్కోసారి 100 రూపాయలు అమ్ముతారు. ఒక షాప్లో అయిపోయినాయి. ఓకే, ఇటువంటి తీసుకోండి మీరు. ఇది ట్యాప్కి బిగించాలంటే మనకు ఎప్పుడైనా సరే ఇది వాటర్ కావడం ఇది చాలా తలనొప్పి ఉంటుంది. ఇది అవసరం లేదు. దీన్ని ఎలా బిగించాలి చూపిస్తారు చూడండి. ఫస్ట్ మీరు చూడండి ఇది తీసుకోవాలా. ఇటువంటి తీసుకున్న తర్వాత మనం ఒక ట్యాప్ ఒకటి తీసుకోవాల్సి వస్తుంది. మీ ఇంట్లో వాషింగ్ మిషన్ ట్యాప్ మీరు తీసుకొని ఉంటారు కంపల్సరీ. ఎలా బిగించాలి కూడా చూపిస్తాను చూడండి. ఈ ట్యాప్లో మనకు ఈ అడాప్టర్ వస్తాయి కదా, మనకు చూడండి 3 అడాప్టర్స్ వస్తాయి. ఈ అడాప్టర్స్ మనకు అవసరం లేదు. ఇది అడాప్టర్స్ దీనికి మనకు వస్తాయి, ఈ ప్లాస్టిక్ దానికి. ఇది అవసరం లేదు, మనం పక్కన పెట్టేద్దాం. ఇటువంటి ట్యాప్ వస్తుంది మనకు. ఫ్రంట్ సైడ్ మనకు డై ట్యాప్ వస్తుంది. ఇది ఓపెన్ చేసుకుందాం. ఈ వాషింగ్ మిషన్ బిగించే ట్యాప్ మీ షాప్లో అడిగితే ఎలక్ట్రిషియన్ షాప్లో అడిగితే ఇచ్చేస్తారు మీకు. ఇది 150 నుంచి 200 లోపల ఉంటుంది మీకు. ఇంకా 200 పైన కూడా ఉంటాయి, మీ ఇష్టం ఎంత తీసుకోండి. అడాప్టర్ ఉంది కదా, ఈ అడాప్టర్ మనం ఈ విధంగా టైట్ చేసేయాలి. ఇక్కడ ముందు పక్క కొంచెం టేప్ వేసి టెప్లాంగ్ టేప్ వేసి టైట్ చేసేలా. ఓకే, ఈ విధంగా టైట్ చేసిన తర్వాత చూడండి ఇదే వాషింగ్ మిషన్ పైప్. ఇది ఈ పైప్ మనం ట్యాప్కి బిగించడం చాలా ఈజీ అండి. ఇట్లా లాగి మన ఇనికి ఈ విధంగా వదిలి ప్రెస్ చేస్తే సరిపోద్దండి. అంతే, వాటర్ ఏం కాడదు మీకు. చాలా ఈజీగా మీరు బిగించుకోవచ్చు. మీరు ఎన్ని ఇల్లు మారినా కూడా ఈజీగా మీరు సెట్ చేసుకోవచ్చు. ఇటువంటిది మీరు బిగించుకోవాలనుకుంటే చూడండి, ఇటువంటి ట్యాప్లు మీరు బిగించుకోవాలని చాలా కష్టం అండి. ఎంత బిగించినా వాటర్ కారుతుంటాయి. దీనికైతే మనకు వాటర్ కారదు, అలాంటి సమస్య ఉండదు. మీరు ఈజీగా ఇదైతే ఫిటప్ చేసుకోవచ్చు. ఇప్పుడు టోటల్గా నేను సెట్ చేసి చూపిస్తాను ఎలా బిగించుకోవాలి ఈజీగా చూడండి. వాషింగ్ మిషన్ వాటర్ ట్యాప్కి మీరు ఈ విధంగా మీరు దారమైన చుట్టచ్చు, లేదంటే మీరు టెప్లాంగ్ టైప్ అయినా వేయచ్చు. నేనైతే దారం వేస్తున్నాను, మీ ఇష్టం ఎట్లయినా బిగియచ్చు. వాటర్ కారకుండా బిగియండి. ఈ విధంగా బాగా టైట్ చేసుకోండి. దారాన్ని వేసుకున్న తర్వాత ఎలా బిగించాలో చూపిస్తాను. మనం ఫ్రంట్ సైడ్ కూడా డై ఉంటుంది కాబట్టి థ్రెడ్ ఫ్రంట్ సైడ్ కూడా వేయాలా, ఎందుకంటే అక్కడ మనం వాటర్ కారవచ్చు, లేదంటే ప్రాబ్లం రావచ్చు. మీరు టెప్లాంగ్ టైప్ అయినా వేయచ్చు. ఇక్కడ ఫ్రంట్ సైడ్ కూడా ఈ విధంగా వేసిన తర్వాత కొద్దిగా వేయండి. ఇప్పుడు మనం చూడండి అడాప్టర్ ఉంది కదా, అడాప్టర్ని మీరు ముందే బిగించుకోవచ్చు, లేదంటే ఈ విధంగా మీరు తర్వాత ట్యాప్ బిగించుకోవచ్చు. నేనైతే ముందే బిగిస్తాను ట్యాప్కి. ఈ విధంగా టైట్గా చేత్తోనే బిగిస్తాను, ఎటువంటి సామాన్లు ఏం వాడలేదు. సెట్ చేశాను. ఇప్పుడు మనం ట్యాప్ బిగిద్దాం. చూడండి ట్యాప్ ఎలా బిగించాలి చూడండి. ఇక్కడ డమ్మీ వేసాను కదా, తీసేస్తున్నాను. ఇక్కడ డమ్మీ తీసిన తర్వాత వాటర్ వస్తుంది. మీరైతే ట్యాంక్ గేట్ వాళ్ళు ఆఫ్ చేసుకోండి, నేనైతే ఆఫ్ చేయలేదు. ఓకేనా, నాకు తెలుసు కాబట్టి ఈ విధంగా నేను వాటర్ వస్తూనే బిగిస్తున్నాను. ఈ విధంగా బిగించుకొని చూపిస్తాను చూడండి, వాటర్ లీక్ అవుతుందో లేదో మొత్తం చూడండి. ఈ విధంగా చాలా సింపుల్గా మన చేత్తని ఈ విధంగా బిగించుకోవచ్చు. ఏ ప్లంబర్ ఎలక్ట్రిషియన్ అవసరం లేకుండా మీరే బిగించుకోవచ్చు. కాకపోతే మీరు గేట్ వాళ్ళు ఆఫ్ చేసి బిగించండి. ఓకే, అయిపోయింది. చూడండి వాటర్ వస్తుంది. ఇప్పుడు మనం చూడండి వాషింగ్ మిషన్ పైప్ బిగిద్దాం. ఈ విధంగా పైప్ను మనం కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేస్తే అంతే, ప్రెస్సింగ్ సరిపోయింది. చూడండి ఎటువంటి మనకు వాటర్ ఏం కాలేదు, సక్సెస్ అయిపోయింది. చాలా సింపుల్ ట్రిక్ అండి, అంతేనండి. ఈ అడాప్టర్ మనకు 2-in-1గా మనం యూస్ చేయొచ్చు. ఎలా అంటే చూడండి, దీనికి మనకు లోపల సైడ్ థ్రెడ్ ఉంటుంది, మనకు ఇక్కడ డై ఉంటుంది లోపల సైడ్, బయట సైడ్ కూడా డై ఉంటుంది. ఈ విధంగా థ్రెడ్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేస్తాం చూడండి, ఇప్పుడు ఇది ట్యాప్ అనుకుని వాషింగ్ మిషన్ దీనికి బయట సైడ్ ఉంటుంది కదా, ఈ బయట సైడ్ ఈ విధంగా ఫిటప్ చేసి మీరు వాషింగ్ మిషన్ ఎక్కడైనా సరే ఈ విధంగా ఫిటప్ చేసుకోవచ్చు పైప్ కనెక్షన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే చూడండి, మన ట్యాప్ వేరేగా ఉంటుంది. మన షింక్ అని మన కిచెన్లో షింక్స్ కొన్ని ట్యాప్స్ ఉంటాయి, వాటికి మనకి పైన కప్పు ఉంటుంది, అది తీసేసాను ముందు పక్కది, దానికి మనకి ఇట్లాగే ఉంటుంది. ఇదైతే చూడండి బయట థ్రెడ్ ఉంది కదా, అక్కడ సెట్ అవుతుంది. ఇది అక్కడ మనం ఈ విధంగా ఫిటప్ చేసుకోవచ్చు. బయట థ్రెడ్తో ఈ విధంగా టైట్గా ఫిట్ అవుతుంది ట్యాప్కి. ఈ విధంగా ఈజీగా చూడండి, మీరు ఎక్కడైనా సరే ఫిటప్ చేసుకుని మీరు వాషింగ్ మిషన్ కనెక్షన్ తీసుకుని ఈ విధంగా వాడుకోవచ్చు. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ అండి. ఇలాంటి చాలా క్రియేటివ్ చాలా చేశానండి. నా ఛానల్ చెక్ చేసుకోండి. ప్రతి ఒక్క మీకు ట్యాంక్ క్లీన్ కానీ, గ్యాస్ స్టవ్ రిపేర్ కానీ, లేదంటే ఇతర క్రియేటివ్ వీడియోస్ అన్ని చాలా చేశానండి. నా ఛానల్లో చెక్ చేసుకోండి. నా వీడియో కానీ మీకు నచ్చట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి ఇలాంటి క్రియేటివ్ వీడియోస్. ఇంకోసారి కలుసుకుందాం. అందరికి బై ఫ్రెండ్, మీ క్రియేటివ్ జిల్లాని.